dear friends, this is Mr. Uday Kotagiri, Faculty of English. My dear friends, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఇంగ్లీష్కి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అంతేకాకుండా ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్ వీ నీడ్ 3D కాన్సెప్ట్స్, దట్ ఈస్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ అండ్ ఆల్సో డిటర్మినేషన్. సో అలాంగ్ విత్ బర్నింగ్ డిజైర్, చక్కటి కోరిక అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లోపలికి ఎలా ఈజీగా కన్వర్ట్ చేయాలనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది బిగినర్స్, అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటాము అనేటువంటి వ్యక్తుల గురించి. అంతేకాకుండా మీరు తప్పకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ యూ విల్ గెట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కమ్, లెట్స్ గెట్ ఇన్ టు యువర్ క్లాస్ టుడే. నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి అనేటువంటి విషయం నాకు తెలీదు అనేటువంటి వాళ్ళకి ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో ద్వారా ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ వాక్యంలోకి ఎలా అనువదించాలి, ఒక చిన్న టిప్ ద్వారా మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్, వాక్య నిర్మాణం అనేటువంటిది తెలుగులో ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇక్కడ మనం చూసినట్లయితే, తెలుగులో కర్త, కర్మ, క్రియ అని 3 ఉంటాయి. ఓకే, ఉదాహరణకి నేను స్కూల్కి వెళ్తాను తెలుగు వాక్యాన్ని తీసుకున్నట్లయితే తెలుగులో కర్త, కర్మ, క్రియ అనేటువంటి 3 అంశాలని మనం చూస్తూనే ఉంటాము. కర్త అంటే చేసేవాడు, క్రియ అంటే పని, కర్మ అంటే చేసేటువంటి పని యొక్క ఎఫెక్ట్ దేనిపైన అయితే పడుతుందో దాన్ని కర్మ అని అంటాము. కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసినట్లయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ కర్త అని పిలుస్తాము, ఆబ్జెక్ట్ కర్మ అని పిలుస్తాము, క్రియ పని వర్బ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, సో కర్త, కర్మ, క్రియ ఇజ్ ఇట్ ఇట్ అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసినట్లయితే కర్త, క్రియ, కర్మ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. ఒక ఉదాహరణ చూసినట్లయితే నేను స్కూల్కి వెళ్తాను. ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోకి మార్చాలి అంటే మనకు కావాల్సినటువంటి అంశం ఏంటి అంటే, నేను అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఐ. స్కూల్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, బడి. నేను బడికి వెళ్తాను, నేను స్కూల్కి వెళ్తాను అనే విషయాన్ని డైరెక్ట్గా రాశాను. స్కూల్, SCHOOL, నేను స్కూల్కి వెళ్తాను. సరే, స్కూల్ అని చెప్పొచ్చు. టు, కీ, ఈ ప్రిపోజిషన్స్ మనకు తెలుసు ఆల్రెడీ. కీ, TO2 ప్రిపోజిషన్స్. అండ్ మోర్ ఓవర్ వెళ్ళటాన్ని మనం ఏమంటాము అంటే GOO అని చెప్పేసి చెప్తాము. తెలుగు వాక్యంలో ఇది కర్త, సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి వెళ్ళటాన్ని వర్బ్గా చెప్పారు. కానీ ఇంగ్లీష్ విషయానికి వచ్చేసినట్లయితే ఐ గో టు స్కూల్ అంటే ఈ స్కూల్ ఇక్కడికి వచ్చేసింది, వెళ్తాను అనేటువంటి వర్డ్ ఇక్కడికి వచ్చింది. అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ప్యాటర్న్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేసుకుంటున్నారంటే నేను స్కూల్కి వెళ్తాను, ఐ స్కూల్ టు గోయింగ్ అంటే సచ్ టైప్ ఆఫ్ బట్లర్ ఇంగ్లీష్ అనేటువంటి ఫార్మేషన్ అవుతుంది. అందుకొరకని చెప్పేసి కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అనేటువంటిది నవ్వే డేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఓకే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక చిన్న సింపుల్ టిప్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ తెలుగులో కర్త, కర్మ, క్రియ అని అంటాము, కానీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే నేను స్కూల్కి వెళ్తాను, ఐ గో టు స్కూల్, బట్ నాట్ ఐ స్కూల్ టు గో, ఇజ్ ఇట్? సో ఈ చిన్న డిఫరెన్స్ మీరు ఈజీగా అబ్జర్వ్ చేయండి. ఇంకాస్త ఎగ్జాంపుల్స్తో ఇంకాస్త ఎక్కువ నేర్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడైతే చేద్దాం. అయితే ఒక వాక్యాన్ని ఇంగ్లీష్లో తయారు చేయాలి అంటే ఫస్ట్ వొకాబులరీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. వొకాబులరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు వాక్యంలో యూజ్ చేసినటువంటి పదాలని ఇంగ్లీష్లో మనం ఏమంటాం అనేటువంటిది కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. అలా అయితేనే
వాక్య నిర్మాణము సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్ విల్ బి వెరీ ఈజీ టాస్క్. ఓకే, సో వొకాబులరీ లేకపోయినట్లయితే కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కానీ ఒక వాక్యాన్ని నిర్మిస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో టు ఫార్మ్ అండ్ టు ఫ్రేమ్ ఇన్ సెంటెన్స్ మనకు కావాల్సింది ముఖ్యంగా ప్రొనౌన్స్. వీటిని మనం తెలుగులో సర్వనామాలు అని అంటాము. ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ మీరు ఇంతకుముందు చూశారు, తెలుగులో సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్ యూజ్ చేశాము. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ చూసాము. ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రొనౌన్స్ సర్వనామాలు అని చెప్పేసి పిలుస్తాం. కాబట్టి ఇంగ్లీష్లో వీటికి ప్రాధాన్యత అనేటువంటి చాలా ఎక్కువ. దేర్ ఆర్ టోటల్ 7 ప్రొనౌన్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. వాటిని మీకు ఎలా చెప్పాలనేటువంటిది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. 7 ఉన్నాయి చూడండి. ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఓకే, ఐని నేను అని చెప్పేసి పిలవచ్చు. వి మేము మనము. ఓకే, యు నీవు కానీ మీరు. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి, మీ పేరేంటి, రెండింటికి కూడా యు ఉంది. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది ఇది. ఏదైనా వస్తువుని గురించి తెలపాలనుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్ యూజ్ చేయాలి. THEY దే వారు. ఓకే, సో ఇవన్నీ కూడా సెంటెన్సెస్లో మొదటగా వస్తాయి ఇంగ్లీష్లో. కాబట్టి ఇంగ్లీష్లో సబ్జెక్ట్ పని మనకి పూర్తయిపోయింది. ఆల్వేస్ ఇంగ్లీష్ సెంటెన్స్ విల్ బిగిన్స్ విత్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రొనౌన్స్ ఇట్సెల్ఫ్. ఈ ప్రొనౌన్స్ ద్వారా మాత్రమే మనకి వాక్య నిర్మాణం అనేటువంటిది మొదలవుతుంది ఇంగ్లీష్లో. రైట్, సో తర్వాత కావాల్సినటువంటి విషయం ఏంటి అంటే వర్బ్. ఇంగ్లీష్లో మనకి వర్బ్ కావాలి. బాగా ఎక్కువగా స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేదు. కేవలం సింపుల్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనేటువంటి మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఓకే, ఎక్కువ డీప్గా మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, సో కేవలం సింపుల్ సెంటెన్స్లో వర్బ్ క్రియల్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి. సెపరేట్గా నేను కొన్ని క్రియల్ని మీకు తీసుకున్నాను. లిజన్ వినటం. వినడాన్ని నేను లిజన్ అంటే లిజన్ టు ది సాంగ్స్. ఒక క్రియని తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్లో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని మనమే చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వండటం అనేటువంటి విషయాన్ని కుక్ అంటే నేను ఏదైనా కుక్ చేయొచ్చు. బిర్యానీ కుక్ చేయొచ్చు, రైస్ కుక్ చేయొచ్చు, కర్రీ కుక్ చేయొచ్చు. లైక్ దట్ ఒక క్రియకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని మనమే తీసుకోవచ్చు. లిజన్ అని అన్నాము, క్లాస్ని వినొచ్చు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? క్లాస్ని వినొచ్చు, పాటల్ని వినొచ్చు. నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో నేను వింటున్నాను. ఏదైనా మీరు వినండి. లిజన్ వినటం. సింపుల్గా చెప్తున్నాను. మనకి క్రియలు V1, V2, V3 3 రకాలు ఉన్నాయి. కానీ నేను కేవలం V1 ప్యాటర్న్ మాత్రమే మీ కొరకు అతి సులభంగా ఉంటుందని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. లిజన్ వినటం, సింగ్ పాడుట, ఇజంట్ ఇట్? డ్రింక్ త్రాగటం, స్పీక్ మాట్లాడటం, ప్లే ఆడటం, లైక్ ఇష్టపడటం. చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, వర్బ్ వచ్చింది. అంటే ఐ లిజన్ రావచ్చు, ఐ సింగ్ వాడచ్చు, ఐ డ్రింక్, ఐ స్పీక్, ఐ ప్లే, ఐ లైక్. చూడండి ఎంత చక్కగా. అంటే 2 వర్డ్స్ నాకు వచ్చేసాయి ఆల్రెడీ. సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర వర్బ్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వర్బ్కి రిలేటెడ్గా ఒక ఆబ్జెక్ట్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఇజంట్ ఇట్ అన్నట్టు? ఫర్ ఎగ్జాంపుల్ ఐ సింగ్ సాంగ్స్. నేను పాటలు పాడతాను. ఇజంట్ ఇట్ అన్నట్టు? ఐ డ్రింక్ మిల్క్. ఐ డ్రింక్ మిల్క్. ఐ డ్రింక్ కాఫీ. ఓకే, ఐ డ్రింక్ ఎందుకండి? ఇక్కడ చూద్దాము. వి డ్రింక్, యూ డ్రింక్, హీ డ్రింక్, షీ డ్రింక్, ఇట్ డ్రింక్, దే డ్రింక్. ఇజంట్ ఇట్ అన్నట్టు? ఐ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, వి స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, he speak English, she speak English, it speak English, they speak English. Is it? కానీ ఇక్కడ he, she, it యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో he speaks English అని యూజ్ చేయాలి. yes కానీ యాడ్ చేయాలి. she speaks English అనాలి. అండ్ it speaks English. అంటే ఈ షీ ఇట్ని యూజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో V1తో లిజన్ అంటే లిజన్స్, సింగ్స్, డ్రింక్స్, స్పీక్స్, ప్లేస్, లైక్స్. అంటే షీ లైక్స్ కాఫీ. ఓకే, బట్ వి లైక్ కాఫీ, యూ లైక్ కాఫీ. అలా
ప్రొనౌన్స్ లిస్ట్ అంతా కూడా రెడీగా చేసేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మనం యూజ్ చేయాలనుకుంటున్నటువంటి వర్బ్స్ అన్నిటినీ రెడీగా ఉంచుకోవాలి. ఈ ప్రొనౌన్స్ అనేటువంటివి వర్బ్స్ అనేటువంటివి రెడీ అయిపోయాయి అంటే దెన్ ఆఫ్టర్ ఈజీగా వీ కెన్ ఏబుల్ టు ఫ్రేమ్ ఎ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్లో సెంటెన్స్ అనేటువంటిది చాలా చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ఓకే, సింపుల్. సబ్జెక్ట్ మన దగ్గర ఉంది, వర్బ్ మన దగ్గర ఉంది, వర్బ్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కూడా నా దగ్గర ఉంది. ఎలా అంటారా, లిజన్ సాంగ్స్ని వినొచ్చు, సింగర్ సాంగ్, ఇజంట్ ఇట్, లిజన్ టు మ్యూజిక్ అని కూడా నేను అనుకోవచ్చు ఇక్కడ, ఇజంట్ ఇట్. నెక్స్ట్ డ్రింక్, కాఫీ కానీ మిల్క్ కానీ వాటర్ కానీ కూల్ డ్రింక్ కానీ. స్పీక్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్, వి స్పీక్ ఇంగ్లీష్. కానీ he speaks English, she speaks English, it speaks English. Play, I play cricket, isn't it? I like chocolates. ఆ విధంగా ఈ యొక్క ప్రొనౌన్స్ వర్బ్ ఫార్మ్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పుడు మీకు వచ్చిన క్లారిటీ వచ్చింది. ఈ ప్రొనౌన్స్ అనేటువంటివి వాక్య నిర్మాణంలో చాలా ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. ఓకే, తర్వాత వర్బ్స్, మనం యూజ్ చేసినటువంటి వర్బ్స్ని ఇంగ్లీష్లో ఏమంటాం అనేటువంటి విషయాన్ని కూడా మీరు బాగా ప్రయత్నించాలి. అంతేకాకుండా వొకాబులరీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటున్నారో ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇంగ్లీష్లో ఏమంటామో మీకు ఫస్ట్ తెలిసి ఉండాలి. తర్వాతే వాక్య నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. ఇట్స్ ఇన్ ఎ స్లో అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. Isn't it? With practice, చాలా ఈజీగా you can able to succeed in your efforts. Isn't it? It's not at all a tough task. చాలా ఈజీ. మీరు కొంచెం కష్టపడితే ఈజీగా డెఫినెట్గా ఇంగ్లీష్లో చక్కగా. ఇప్పుడు మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలనేటువంటివి చూద్దాము. చూస్తే నేను సంగీతం వింటాను. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రొనౌన్స్ రెడీగా ఉన్నాయి, కొన్ని వర్బ్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నేను సంగీతం వింటాను. LISTEN, లిజన్ టు మ్యూజిక్. ఓకే, సంగీతం నేను మ్యూజిక్ అంటాను కాబట్టి నేను ఐ అంటాము, ఐ లిజన్ మ్యూజిక్. ఇంతకుముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్. ఇక్కడ బాగా గమనించండి, లిజన్ అనేటువంటిది ఇక్కడ చివరిలో వచ్చింది కానీ ఇక్కడ మధ్యన ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ వర్బ్ ఇక్కడ వస్తుంది కానీ తెలుగులో వర్బ్ అనేటువంటిది చివరికి వస్తుంది. ఓకే, ఆమె నవలలో రాస్తుంది. షీ రైట్స్. షీ అని యూజ్ చేసినటువంటి సిచ్యువేషన్స్లో మీకు ఎస్ కానీ ఇయర్స్ కానీ యాడ్ చేయాలని చెప్పాను. షీ రైట్స్ నావెల్స్. ఓకే, షీ రైట్స్ నావెల్స్. వారు క్రికెట్ ఆడతారు. క్రికెట్ని క్రికెట్ అంటాము, ఆడుతారని ప్లే అని చెప్పేసి పిలుస్తాము. వారు అంటే దే ప్లే క్రికెట్. ఇజంట్ ఇట్? దే ప్లే క్రికెట్. సింపుల్. మీరు ఆంగ్లము మాట్లాడతారు అంటే మీరు యు ఆంగ్లము ఇంగ్లీష్ మాట్లాడతారు. స్పీక్, యు స్పీక్ ఇంగ్లీష్. యు స్పీక్ ఇంగ్లీష్. వెరీ ఈజీ, ఇజంట్ ఇట్? మేము ప్రతిరోజు కాఫీ త్రాగుతాము. ఇక్కడ చూడండి, ప్రతిరోజు ఎవ్రీడే అవకాశం తెలియాలి. మేము వి కాఫీ ఓన్లీ త్రాగుతాము. డ్రింక్, వి డ్రింక్ కాఫీ every day. Okay, we drink coffee every day. చాలా ఈజీ. సేమ్ ప్యాటర్న్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఫస్ట్ వస్తుంది, ఓకే, ఆబ్జెక్ట్ అనేటువంటి సెకండ్ వస్తుంది, వర్బ్ లాస్ట్కి వస్తుంది. ఈ ప్రతిరోజు అనేటువంటివి కొన్ని కీవర్డ్స్ అనేటువంటివి ఆయన సెంటెన్స్ మధ్యలో కానీ చివరన కానీ మొదట కానీ యూజ్ చేసుకోవచ్చు. అంటే వీ డ్రింక్ కాఫీ ఎవ్రీడే వీ డ్రింక్ కాఫీ. ఇంగ్లీష్లో మాత్రం చివర మొదట మాత్రం యాడ్ చేస్తాము. ఆమె రోజు గుడికి వెళ్తుంది. ఓకే, షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే. చూసారా, నేను సంగీతం వింటాను, ఐ లిసన్ టు మ్యూజిక్. ఈజీ. ఆమె నవలను రాస్తుంది, షీ రైట్స్ నావెల్స్. కానీ
షీ నావెల్ రైట్స్, బట్టల ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, వాళ్ళు క్రికెట్ ఆడతారు, దే ప్లే క్రికెట్. మీరు ఆంగ్లం మాట్లాడతారు, యూ స్పీక్ ఇంగ్లీష్. మేము ప్రతిరోజు కాఫీ త్రాగుతాము, వి డ్రింక్ కాఫీ ఎవ్రీడే. ఆమె రోజు గుడికి వెళ్తుంది, షీ గోస్ టు టెంపుల్. ఇది కేవలం సులభంగా ప్రజెంట్ టెన్స్లో ఓకే సెంటెన్సెస్ అనేటువంటివి ఏ విధంగా తయారు చేయొచ్చు అనేటువంటిది కేవలం బిగినర్స్ కొరకు మాత్రమే తయారు చేసినటువంటిది. సో కాబట్టి ఇక ముందు క్లాసెస్లో ఇంకా వేరే వేరే టెన్సెస్లో ఏ విధంగా మాట్లాడవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ లిసన్ టు మ్యూజిక్, నేను సంగీతం విన్నాను. ఓకే, నేను సంగీతం విన్నాను, వింటాను, ఎంత తేడా ఉంది అంటే పాస్ట్లో జరిగినటువంటి సంఘటనల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ షీ రైట్స్ నావెల్స్, ఆమె నవలలు రాస్తుంది, కానీ ఆమె నవలలు రాసింది అంటే షీ రోట్ నావెల్. ఇజంట్ ఇట్? దే ప్లే క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడారు. యూ స్పీక్ ఇంగ్లీష్, యూ స్పోక్ ఇంగ్లీష్. అంటే వర్క్ ఫార్మ్స్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. V1, V2, V3 ఉంది, కానీ కేవలం మనము V1s మాత్రమే యూజ్ చేసాము. V1 లిజన్, రైట్, ప్లే, స్పీక్, డ్రింక్, గోస్. కానీ ఇంకా చాలా వేస్ అనేటువంటి ఉన్నవి. కేవలం ఇది బిగినింగ్ కాబట్టి చిన్నగా ఒకసారి చూడడం జరిగింది. నాకు తెలిసి మీకంతా కూడా క్లారిటీగా ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి దాన్ని సో నోట్స్లో, రన్నింగ్ నోట్స్లో రాసుకొని ప్రయత్నించడానికి చాలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. Hope so this video is very useful for you, okay, and kindly subscribe to my channel and support me. Okay, I will try to make more videos to make you to be comfortable to speak in English always. Thank you. Bye.